ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఈ ఎఫ్ఎంజీలు ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఇంటర్న్షిప్ చేసిన వీళ్ళకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అనేది తెలంగాణలో ఇస్తలేరట. ఇప్పుడు డాక్టర్లు అందరూ ఏమనంటున్నారు అని అంటే మేము ఆ ఎఫ్ఎంజిఈ అనే ప్రోగ్రామ్ని చేసినాం, ఇంకా తెలంగాణ ఎందుకు ఇస్తలేదు? కేవలం తెలంగాణ కాడికి మాట్లాడదామనంటే వేరోడు ఇచ్చినాక తెలంగాణ వాడు ఎందుకు ఇస్తలేడు? ఎఫ్ఎంజీ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అనేది తారాస్థాయికి పోయింది ఫ్రెండ్స్ తెలంగాణలో. ఎఫ్ఎంజీ డాక్టర్లు మాట్లాడుతున్న పంచాయతీ ఏంటంటే ఎగ్జామ్ క్లియర్ అయింది, ఇంటర్న్షిప్ కంప్లీట్ అయ్యింది, కానీ డాక్టర్ బ్యాడ్జ్ మాత్రమే ఆగింది అని చెప్పి మాట్లాడుతున్నారు. పోరలు ఈ గ్రాడ్యుయేట్స్ చదవకుండానే ఎవాక్యువేట్ కావాల్సి వచ్చింది. వీళ్ళు క్వాలిఫై అయ్యే ఆస్కారం వీళ్ళకు ఉన్నా ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ రాసినా వీళ్ళకు పిఆర్ దొరుకుతలేదు అనేది వీళ్ళ గంభీరమైన వాదన. ఈ ఎఫ్ఎంజీ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో, మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే బయట దేశపు చేసిన వాళ్ళందరూ వచ్చి లొల్లి చేశారు. కోర్టు దగ్గర పెద్ద ప్రొటెస్ట్ చేశారు. ఇమ్మీడియట్ గా మాకు పిఆర్ ఇవ్వాలా అని చెప్పి లొల్లి చేశారు. వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారు అంటే వెరిఫికేషన్ అనేది విక్టిమైజేషన్ కావద్దు అని చెప్పి మాట్లాడుతారు. అది వాస్తవం కదా. స్పీడ్ కాంప్రమైజ్ అయిపోతే ఆరోగ్యం కాంప్రమైజ్ అయిపోతుంది కదా అనే వాదన. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఈ ఎఫ్ఎంజీలు ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఇంటర్న్షిప్ చేసిన వీళ్ళకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అనేది తెలంగాణలో ఇస్తలేరట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ముచ్చటకు అర్థం ఏంటంటే నేను వేరే దేశాలలో పోయి మెడికల్ కోర్సు చేసుకొని వస్తాను, కొన్ని కారణాల వల్ల అక్కడ యుద్ధం జరిగిందో లేకపోతే అక్కడ ఏదన్నా పరిస్థితులు ఏమైనాయో నేను ఇక్కడికి వచ్చేసి ఉన్నా అని కోర్స్ కంప్లీట్ చేసిన. సో ఇండియాకి వచ్చిన తర్వాత వీళ్ళందరినీ డాక్టర్ల లాగా పరిగణనలోకి తీసుకోవాలన్నా ఎలిజిబిలిటీ తీసుకురావాలన్నా ఒక ఇంటర్న్షిప్ ఉంటుంది, లేకపోతే దాన్నే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ అని చెప్పి మాట్లాడతారు. ఈ గైడ్ లైన్స్ ఫాలో కావాల్సిందే, చేయాల్సిందే. ఎందుకంటే ఇది నేను మీరు పెట్టింది కాదు, నేషనల్ మెడికల్ కౌన్సిల్ తీసుకొచ్చింది అనమాట. నేషనల్ మెడికల్ కౌన్సిల్ తీసుకొని వచ్చి ఈ ఎంట్రన్స్ క్లియర్ చేసి ఆర్ ఇంటర్న్షిప్ చేస్తే మీకు మీ రాష్ట్రంలో పర్మనెంట్ రిజిస్ట్రేషన్ డాక్టర్ల లాగా ఇస్తాము అని చెప్పిన సందర్భాలు దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు డాక్టర్లు అందరూ ఏమనంటున్నారు అంటే మేము ఆ ఎఫ్ఎంజిఈ అనే ప్రోగ్రామ్ని చేసినాం, ఇంకా తెలంగాణ ఎందుకు ఇస్తలేదు? కేవలం తెలంగాణ కాడికి మాట్లాడదామనంటే వేరోడు ఇచ్చినాక తెలంగాణ వాడు ఎందుకు ఇస్తలేడు? ఆంధ్రప్రదేశ్ ఇచ్చింది, తమిళనాడు ఇస్తుంది, కర్ణాటక ఇచ్చింది, మహారాష్ట్ర ఇచ్చింది, ఉత్తరప్రదేశ్ కూడా ఇచ్చింది. తెలంగాణలో ఏం నొచ్చింది ప్రభుత్వానికి అనేది ఇయ్యాలటి చిట్ట. ఈ చిట్టాల మీకు ట్రాన్స్పరెన్సీ ఏముంది ప్రభుత్వం అనేది బయటపడుతుంది. టైం బౌండ్ వెరిఫికేషన్ ఎంత ఆలసీ ప్రభుత్వం ఉన్నది అనేది మనకు బయటపడుతుంది. ఈక్వల్ ట్రీట్మెంట్ ప్రొవైడెడ్ దే ఆర్ ఎలిజిబుల్ డాక్టర్స్, కండిషన్స్ అప్లైడ్. దీని మీద మనం చర్చ మాట్లాడదాం. ఎఫ్ఎంజీ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అనేది తారాస్థాయికి పోయింది ఫ్రెండ్స్ తెలంగాణలో. ఇది తెలంగాణ ప్రభుత్వం ఎందుకు డిలే చేస్తుందో అర్థమవుతుంది. గ్రాడ్యుయేట్స్ ఏమని అంటున్నారు అంటే మేము ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ పాస్ అయినాం, ఇంటర్న్షిప్ కూడా చేసినాం, ఇంకా రిజిస్ట్రేషన్ జరుగుతలేదు. ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే తెలంగాణలో ఉన్నారో వాళ్ళకు ఒక లీగల్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఏంటంటే వాళ్ళు ఇంటర్న్షిప్ చేయాలా, కంపెన్సేషన్ ట్రైనింగ్ చేసుకోవాలా, దాని తర్వాత వాళ్ళకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అనేది దొరుకుతుంది. ఇది ఇంకా పెండింగ్ ఉన్నది అని చెప్పి చెప్తున్నారు. పక్క రాష్ట్రపు దగ్గర అందరికీ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇచ్చిర్రు, తెలంగాణ ఒక్కటి ఆగింది అని చెప్పి ముచ్చట. సో ఇలా ఎఫ్ఎంజీ డాక్టర్లు మాట్లాడుతున్న పంచాయతీ ఏంటంటే ఎగ్జామ్ క్లియర్ అయింది, ఇంటర్న్షిప్ కంప్లీట్ అయ్యింది, కానీ డాక్టర్ బ్యాడ్జ్ మాత్రమే ఆగింది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇలా ముచ్చట ఏందనంటే ఇది ఒక నేషనల్ ఇష్యూ ఎందుకు అవుతుంది అని చెప్పి మాట్లాడితే కోవిడ్ ఇంకా యూక్రెయిన్ సమయాలల్లో రష్యా యూక్రెయిన్ వార్ జరుగుతున్న తరుణంలో ఎంతోమంది మెడికల్ గ్రాడ్యుయేట్స్ నిరాశ్రయులయ్యారు. అంటే కంప్లీట్గా వాళ్ళు ఇండియాకి రావాల్సి వచ్చేసింది. ఫారిన్ యూనివర్సిటీస్ కంప్లీట్గా షిఫ్ట్ అయిపోయినాయి కొన్ని, లేకపోతే ఆన్లైన్ కోర్సులు హైబ్రిడ్ టీచింగ్ మొదలెట్టేసినాయి. సో పోరలు ఈ గ్రాడ్యుయేట్స్ చదవకుండానే ఎవాక్యువేట్ కావాల్సి వచ్చింది. డిస్రప్షన్. నేషనల్ మెడికల్ కమిషన్ ఏం చెప్పిందని అంటే ఒక పాలసీ తీసుకొని వచ్చింది. ఒక కంపెన్సేషన్, ఇంటర్న్షిప్ ఇవన్నీ తీసుకొని వస్తే మేము డాక్టర్ బ్యాడ్జ్ ఇస్తాము అని చెప్పి చెప్పారు. ఈ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎవరు అని చెప్పి మాట్లాడితే రష్యాలో చదివిన ఎవరైతే భారతీయ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎంబీబీఎస్ రష్యాలో, యూక్రెయిన్లో, జార్జియాలో
ఫిలిప్పైన్స్లో, కజకిస్తాన్లో, చైనాలో చదివిన డాక్టర్లు ఎవరెవరైతే ఉంటారో, మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళు ఒక కామన్ ఎంట్రన్స్ ఇక్కడ రాసిన తర్వాత, ఇంటర్న్షిప్ చేసిన తర్వాత, కంపెన్సేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళను డాక్టర్ల లాగా నిర్ధారిస్తారు. వాళ్ళకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అనేది పిఆర్ అని అంటారు. దానికి ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు కల్పిస్తాయి. ఇండియాకి వచ్చిన తర్వాత కోవిడ్ డిస్ట్రప్షన్సే తీసుకోండి, లేకపోతే యుక్రెయిన్ రష్యాలో జరిగిన వారే తీసుకోండి, వీళ్ళు ఆన్లైన్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిరా లేదా కొంతమంది కంప్లీట్ చేసి వచ్చిరా లేదా తెలియదు కానీ, సో వీళ్ళు క్వాలిఫై అయ్యే ఆస్కారం వీళ్ళకు ఉన్నా, ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ రాసినా వీళ్ళకు పిఆర్ దొరుకుతలేదు అని అనేది వీళ్ళ గంభీరమైన వాదన. అయితే ఇలా ఎమోషనల్ యాంగిల్ ఏందని అంటే వార్ జోన్ల నుంచి దాటొచ్చిర్రు వీళ్ళు, కానీ పేపర్ వర్క్లో చిక్కుకుపోయిర్రు అని అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇవాళ బుల్లెట్లకైనా బయటపడ్డ ఈ ప్రజలు బ్యూరోక్రసీ యుద్ధంలా చిక్కుకున్నారు అని అనేది ఒక ప్రధానమైన వాదన. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు నేషనల్ మెడికల్ కౌన్సిల్ కమిషన్ ఏమని క్లారిఫై చేసిందనంటే, దిస్ ఈస్ డేటెడ్ టు 18 March 2026. క్లియర్ కట్గా క్లారిఫై చేసింది. ఏమనంటే ఎఫ్ఎంజీ కంప్లీట్ అయిన తర్వాత ఆన్-సైట్ కంపెన్సేషన్ ట్రైనింగ్ అండ్ మ్యాండేటరీ ఇంటర్న్షిప్ చేసిన తర్వాత స్టేట్ మెడికల్ కౌన్సిల్స్ ఏవైతే ఉంటాయో ఈ ప్రాసెస్ ఆఫ్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ని తీసుకోవచ్చు అని చెప్పి క్లియర్ కట్గా జాయింట్ ఆర్డర్స్ జారీ చేసింది. ఎఫ్ఎంజీ అనేది క్లియర్ కావాలి, ఇంటర్న్షిప్ అనేది క్లియర్ కట్గా ఉండాలి, ఫిజికల్ కంపెన్సేషన్ ట్రైనింగ్ అనేది క్లియర్ కట్గా ఉండాలి. ఇది కాకుండా ఎక్స్ట్రా క్లరికల్షిప్ అనేది ఈ ప్రభుత్వాలు ఏం తీసుకొస్తున్నాయి అని చెప్పిన వీళ్ళకు క్వశ్చన్ ఏందనంటే, ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కమిషన్ క్లియర్ చేసినా ఇంప్లిమెంటేషన్ మాత్రం ఈ సర్కారులు ఎందుకు చేస్తలేవు అని అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్లో జరిగింది, తమిళనాడులో జరిగింది, కర్ణాటకలో జరిగింది, మహారాష్ట్రలో జరిగింది, ఉత్తరప్రదేశ్లో కూడా జరుగుతున్నది, తెలంగాణలో ఎందుకు జరుగుతలేదు అని అంటే తెలంగాణ సర్కార్ ఏమని చెప్తున్నదనంటే ఫ్రెండ్స్, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఏమని చెప్తున్నదనంటే డేటెడ్ టు May 25, 2026 కంప్లీట్గా ఈ ఎఫ్ఎంజీ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో, మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే బయట దేశపు చేసిన వాళ్ళందరూ వచ్చి లొల్లి చేసిరు, కోర్టు దగ్గర పెద్ద ప్రొటెస్ట్ చేసిరు. ఇమ్మీడియట్గా మాకు పిఆర్ ఇవ్వాలా అని చెప్పి లొల్లి చేసి బీఆర్ఎస్పీ ప్రెసిడెంట్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఈ అజిటేషన్లో పాల్గొని ఈ ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి కూడా మీరు ఎందుకు పెండింగ్ పెడుతున్నారు రిజిస్ట్రేషన్స్ అని చెప్పి మాట్లాడుతున్నారు. అయితే ప్రభుత్వం వీళ్ళకి ఏమని మాట్లాడుతున్నది అని అంటే, వీళ్ళ వాదన కూడా ఏందనంటే, ఇప్పుడు మీరు ఇంకా పెండింగ్ పెట్టిర్రు అనుకో, పిల్లల వాదన, ఈ గ్రాడ్యుయేట్స్ వాదన ఏందనంటే, మీరు ఇంకా ఇట్లనే పెండింగ్ పెట్టిర్రు అనుకో మా కెరీర్స్ మొత్తం ఫ్రీజ్ అయిపోతాయి, మాకు మెంటల్ స్ట్రెస్ పెరుగుతున్నది, మాకు ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తున్నది, మేము రేపు పిహెచ్డీ చేద్దామనన్నా మేము ఏ రకంగా చేస్తాము, మేము హయ్యర్ స్టడీస్కి ఏ రకంగా పోతాము, ఉద్యోగాలు ఏ రకంగా చేస్తాము, మా కెరియర్ కంప్లీట్గా రీస్టార్ట్ చేయాల్సి వస్తున్నది అని చెప్పి మాట్లాడితే, తెలంగాణ సర్కార్ మాట్లాడుతున్న మాట ఏంటంటే, మేము కావాలని చేస్తలేము, కాకపోతే ఇది ఒక లీగల్ ఇష్యూ ఉన్నది అని చెప్పిండ్రు. లీగల్ ఇష్యూ ఏంది అని అంటే, ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ ఎక్కడైతే ఇది ఉంది కదా, మన రష్యా, యుక్రెయిన్, కజకిస్తాన్, చైనా, జార్జియా, ఫిలిప్పైన్స్ ఎక్సెట్రా ఇక్కడెక్కడైతే కంప్లీట్ చేసి వస్తున్నారు కదా, ఇవి ఫేక్ డాక్యుమెంట్స్ ఉంటే మనకు ప్రాబ్లం అవుతుంది కదా, లీగల్ స్క్రూటినీ అనేది ఇంపార్టెంట్ కదా, ఫేక్ కంపెన్సేషన్ సర్టిఫికేట్స్ ఉంటే మాకు ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎస్, ఫేక్ అయితే మాత్రం మెడికల్ ఫెటర్నిటీలా ఇక నిజంగా చెప్పాలంటే రివర్స్ అయ్యే ఛాన్స్ ఉండదు, పోయేది ప్రాణాలాడ. అయితే అథెంటిక్ యూనివర్సిటీ రికార్డ్స్ ఉన్నోళ్ళు, ఫిజికల్ క్లినికల్ ఎక్స్పోజర్ ఉన్నోళ్ళు, పాస్పోర్ట్ ట్రావెల్ రికార్డ్స్ ఉన్నోళ్ళు, జెన్యూన్ ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసిన వాళ్ళకు కూడా ఎందుకు ఆగుతున్నది అని చెప్పి మాట్లాడితే తెలంగాణ ప్రభుత్వం ఏమైనా మాట్లాడుతుందా అని అనేది ఒక పెద్ద గంభీరమైన ప్రశ్న. ఎస్, ప్రోస్ ఏమేమి ఉంటాయి అని అంటే, మనకు తెలంగాణలో డాక్టర్ల షార్టేజ్ ఎట్లనో ఉన్నది. సో వీళ్ళకి ఇస్తే వీళ్ళకు నేను ఒక డాక్టర్తో మెడికోతో మాట్లాడుతుంటే వాళ్ళు ఏమని అన్నారంటే, షీ హాస్ డన్ హర్ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ యుక్రెయిన్. ఆమెతో మాట్లాడితే నాకు ఆమె చెప్పిన విషయం ఏంటంటే, వీళ్ళు మమ్మల్ని ట్రీట్ కూడా చేయరు అండ్ మా పే స్కేల్స్ కూడా తక్కువ ఉంటాయి, మాకు ఫైనాన్షియల్ బర్డన్ కూడా ఉంటుంది. బట్ ఆబ్వియస్గా వెన్ వీ హ్యావ్ ఆల్రెడీ క్లియర్డ్ అవర్ FMGE and we have done our internship, obviously there is no question for the government to halt our PRs అని చెప్పి తను కూడా మాట్లాడుతుంది. ఆబ్వియస్గా నేను వాళ్ళని తీసుకురానికి ప్రయత్నం ట్రై చేస్తున్నా. బట్ ఇఫ్ ఎనీబడి ఈజ్ వాచింగ్ దిస్ షో, I would be rather pleased to do a show with you, knowing your concerns. సో నేషనల్ యూనిఫార్మిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది కదా, వీళ్ళ ఫైనాన్షియల్ రెడ్యూస్ని కూడా మీరు కొంచెం అబ్జర్వ్ చేసిన వాళ్ళు అవుతారు కదా. ఖచ్చితంగా తెలంగాణలో డాక్టర్ షార్టేజ్ ఉన్నది కదా, మళ్ళీ నువ్వు డాక్టర్ షార్టేజ్ ఉన్నప్పుడు కూడా క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నోళ్ళని వాళ్ళని కూడా వెయిటింగ్ లిస్ట్లో పెడుతున్నావు అని అంటే ఎట్లా? ఎస్, ఏవైతే పిఆర్ఈ అనికే మీరు ఏదైతే లీగల్ స్క్రూటినీ చేస్తుండ్రో చూడు, ఆన్లైన్ వెరిఫికేషన్ ఏదైతే చేస్తారో చూడు, ఇవి ఖచ్చితంగా మనం చేయాలి. ఇప్పుడు నేను ఇప్పటిదాకా చెప్పిన పాస్పోర్ట్ గిస్పోర్ట్ ఇవన్నీ. కాకపోతే ఒక పొలిటికల్ యాంగిల్ తీసుకొని వచ్చి దీన్ని ఆపడము అని అంటే దురదృష్టకరము అని చెప్పి మాట్లాడుతుంది. బ్లాంకెట్ అప్రూవల్ ఇవ్వమని చెప్పి పోరలు కూడా ఏం మాట్లాడతలేరు.
ట్రాన్స్పరెంట్ క్రైటీరియా కావాలని అంటారు, టైం బౌండ్ వెరిఫికేషన్ కావాలంటారు, ఈక్వల్ ట్రీట్మెంట్ మాకు అదర్ స్టేట్స్ లాగా కావాలా అని చెప్పి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారు అని అంటే వెరిఫికేషన్ అనేది విక్టిమైజేషన్ కావద్దు అని చెప్పి మాట్లాడుతారు. అది వాస్తవం కదా. స్పీడ్ కాంప్రమైజ్ అయిపోతే ఆరోగ్యం కాంప్రమైజ్ అయిపోతుంది కదా అని అనే వాదన. ఎస్, దే మైట్ నాట్ హ్యావ్ డన్ దేర్ మెడికల్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా ఆర్ ఇన్ అవర్ స్టేట్, బట్ ఇఫ్ దే ఆర్ క్వాలిఫైడ్ డాక్టర్స్ అండ్ యాజ్ పర్ ది నేషనల్ మెడికల్ కౌన్సిల్ మీరు ఇవ్వచ్చు కదా, పెట్టొచ్చు కదా. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ఎ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఫ్రెండ్స్. నౌ దిస్ ఈస్ ఎ రెగ్యులేటరీ కాషన్ అండ్ అన్ అడ్మినిస్ట్రేటివ్ డిలే. వీళ్ళు బ్యాలెన్స్ చేయగలుగుతారా లేదా అని అనేది, బికాస్ ఎవ్రీ నేషనల్ మెడికల్ కమిషన్ కండిషన్ లీగల్గా ఫాలో అయిన తర్వాత ఈ ప్రొలాంగ్డ్ డిలే అనేది ప్రభుత్వాల పైన మచ్చదెస్తుందా తెయ్యదా? వెరిఫికేషన్ స్కిప్ చేయమని ఎవరు చెప్తలేరు. కాకపోతే డాక్టర్లు తక్కువ ఉన్న తెలంగాణలో పబ్లిక్ హెల్త్ కూడా రిస్క్లకు ఎందుకు తీసుకొస్తున్నావు అని చెప్పి మాట్లాడుతున్నారు. మెడిసిన్లో డయాగ్నోసిస్ లేట్ అయిందనుకో డేంజర్, ఒప్పుకుంటా. బట్ గవర్నమెంట్లో గవర్నెన్స్ డెసిషన్ లేట్ అయిందనుకో ఫ్రస్ట్రేషన్ రాదా అని అనేది ప్రశ్న. మీరు ఆలోచిస్తారా లేదా అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.